ఓం శ్రీ గణేశాయ నమః. సందేహాలకు సైన్స్ సమాధానాలు. మన నిత్య జీవితంలో నిత్యం అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకోవాలి. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని, ఆలోచన శక్తిని గుర్తించి ప్రోత్సహించాలి. మానవుని అబ్బురుపరిచే కొన్ని సంఘటనల వెనుక దాగి ఉన్న శాస్త్ర రహస్యాన్ని తెలుసుకుందాం. వివిధ పుస్తకాల నుంచి సేకరించి మీకు ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాను. ఆయా రచయితలందరికీ కూడా ధన్యవాదాలు. తేనెటీగ మకరందాన్ని తేనెగా ఎలా మారుస్తుంది? పువ్వులు మకరందాన్ని ఉత్పత్తి చేస్తాయి. కూలి తేనెటీగలు వాటికి గల తొండాలని పువ్వుల్లోకి చొప్పించి మకరందాన్ని పీల్చి కడుపులో నింపుకుంటాయి. తేనెటీగ పువ్వు మీద వాలి మకరందం కోసం బాగా లోపలకు తొండం చొప్పించడం వల్ల పువ్వు బాపతు పుప్పొడి దానికి అంటుకుంటుంది. పుప్పొడి మకరందంలో కలుస్తుంది. మరికొంత తేనెటీగ శరీరానికి అంటుకుంటుంది. ఇతర పుష్పాల మీద తేనెటీగ వాలినప్పుడు ఆ పుప్పొడి ఆ పువ్వులకు రవాణా అవుతుంది. కడుపు నిండా మకరందం నింపుకున్న తేనెటీగ తన నివాస ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న నివాస తేనెటీగకు ఈ మకరందాన్ని అందిస్తుంది. మకరందాన్ని స్వీకరించిన తేనెటీగ దాని నోటిలో ఊరే జీర్ణరసాలతో ఈ మకరందాన్ని మిశ్రమం చేస్తుంది. ఈ జీర్ణరసాల్లో ఉండే ఎంజైములు మకరందంలో ఉండే సంక్లిష్ట చక్కెరలను గ్లూకోజు మరియు ఫ్రక్టోజులుగా విడగొడతాయి. ఈ నివాస తేనెటీగ మకరందంలో ఉండే నీరు నష్టపోయే విధంగా దాన్ని ఇగురింపచేస్తుంది. తేనెపట్టులో ఒక గదిలో కొంతవరకు రూపం మారిన మకరందాన్ని నిల్వ ఉంచుతుంది. తేనెపట్టు వద్ద నివాసం ఉండే ఇతర తేనెటీగలు నిరంతరం ఈ రూపుమారిన మకరందాన్ని గాలి తగిలేట్లుగా విసురుతాయి. ఇందులో నీరు చాలా భాగం ఆవిరైపోయి చివరకు చిక్కని తేనెగా మారుతుంది. ఈ మొత్తం మార్పిడి జరగడానికి కనీసం 3 రోజులు పడుతుంది. తాంబూలం నోరు పండిస్తుంది ఏమిటి? తమలపాకు నములుతున్న వారు ఉమ్మేస్తారు. ఎందుకని? శాస్త్రీయంగా కాదు కానీ దీనికి కొంత వివరణ ఇస్తారు. తమలపాకు నములుతున్నప్పుడు నోట్లో ఊరే లాలాజలం విష పదార్థం కూడుకుని ఉంటుంది. అందువల్ల దీన్ని తప్పక ఉమ్మేయాలి. రెండోసారి వచ్చే లాలాజలంలో కూడా కొంత విషం ఉంటుంది. ఇది నీరసాన్ని కలిగిస్తుంది. అందుకే దాన్ని ఉమ్మేసేయాలి. మూడోసారి వచ్చే లాలాజలం అమృతంతో సమానం అని అందుకే దాన్ని ఉమ్మేయవలసిన అవసరం లేదని నమ్మిక. మన సమస్య తాంబూలం వేసుకుంటే నోరు ఎర్రగా పండుతుంది ఏమిటి? దీనికి సైన్స్ ఏం జవాబు చెప్పింది? కిళ్ళి నమలడం వల్ల నాలుక, పెదవులు, నోరు ఎర్రబడతాయి. దీనికి కారణం ఒక రసాయన చర్య. ఈ రసాయన చర్యలో విడుదలయ్యే ఒక సమ్మేళన పదార్థం పెదవులను, నాలుకను ఎర్ర రంగుతో పులుముతుంది. కిళ్ళీలో ఉపయోగించే పదార్థాల్లో కార్ట్సు ఉంటుంది. ఇది తమలపాకు రాసిన సున్నం సమక్షంలో కార్ట్సూటానిక్ ఆమ్లంగా మారిపోతుంది. ఈ కార్ట్సుకు రంగు ఉండదు, కానీ కార్ట్సూటానిక్ ఆమ్లానికి ఎరుపు రంగు ఉంటుంది. కిళ్ళి నమలడం వల్ల నోట్లో ఈ కార్ట్సూటానిక్ ఆమ్లం ఉత్పత్తి కాబడి నోరు ఎర్రబడుతుంది. తమలపాకుల్లో విటమిన్లు, పౌష్టిక పదార్థాలు ఉన్నాయి. విటమిన్ బి, సి, ఏ ఉన్నాయి. తమలపాకుల్లో రకరకాల జర్దాలను మోతాను మించి ఉపయోగించడం వల్ల కిళ్ళీల వల్ల హాని కూడా జరుగుతుంది. కిళ్ళీలో పొగాకు పెట్టి వేసుకోవడం వల్ల జబ్బులు వచ్చే అవకాశం కలగజేసుకుంటున్నారు. బాగా ఎత్తైన ప్రదేశం నుండి కిందకి చూస్తే తల తిరిగినట్లుగా, వాంతులు అయ్యేటట్లుగా ఉంటుంది. ఎందువల్ల? మన ఇంద్రియ జ్ఞాన సమతూకం దెబ్బతింటే తల తిరిగినట్లుగా అనిపిస్తుంది. శరీర పరిస్థితి ఎక్కడ ఉన్నది తెలియజేసే జ్ఞానం కళ్ళు, లోపలి చెవులు, చర్మం, కండరాలు, కీళ్ల వల్ల కలుగుతుంది. అనేక అసాధారణ సందర్భాలు పై సమతూక వ్యవస్థలోని ఏ అంశాన్నైనా అధికంగా ఉత్తేజపరుస్తాయి. దానితో మెదడుకు వార్తలు వికటంగా చేరతాయి.
దీనివల్ల తల తిప్పడం మొదలవుతుంది. చాలా ఎత్తు నుండి కిందికి చూడడం వల్ల కంటికి కనిపించే దృశ్యాలు అసాధారణమైన రీతిలో మార్పులు చెంది వార్తలుగా మెదడుకు పెడతాయి. దీనికి అనుసంధానంగా లోపలి చెవులు, చర్మం, కండరాలు, కీళ్ళు అటువంటి రీతిలో వార్తల్ని మెదడుకు పంపవు. అందువల్ల వాటి మధ్యనున్న సమతూకం దెబ్బతిని తల తిరిగిన అనుభవాన్ని పొందుతాం. మెదడులోని ఏ ప్రాంతం వద్ద ఈ ఇంద్రియజ్ఞాన సమతూకాన్ని గ్రహించి విషయాన్ని ఎరుక చేస్తుందో దానికి చాలా సమీపంగా వాంతులను ప్రేరేపింప చేసే కేంద్రం ఉంటుంది. ఇంద్రియ జ్ఞానం సమతూకాన్ని దెబ్బతినే వార్తా సంకేతాలు బలంగా ఉంటే అవి ఈ వాంతి కేంద్రాన్ని కూడా ప్రేరేపింపచేసి మనిషికి వాంతులు అయ్యేట్లు చేస్తుంది. అందుకే ఎత్తైన భవనాలపై నుండి కిందకు చూస్తే కొంతమందికి తల తిరగడం, వాంతులు రావడం వంటి వికారాలు వస్తాయి. ఓజోన్ రంధ్రం అంటే ఏమిటి? 1985 మే నెలలో అంటార్కిటిక్ సర్వే బృందంలోని బ్రిటిష్ పరిశోధకులు అంటార్కిటిక్ పైన భారీగా ఓజోన్ వాయువు గాఢత సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో తగ్గిపోతున్నట్లుగా ప్రకటించారు. ఈ రకంగా అప్పటికి 8 సంవత్సరాలుగా ఇలా జరుగుతోందని వెల్లడించారు. అంటార్కిటిక్లో ఆ సమయంలో వసంత ఋతువు ఉంటుంది. ఆకాశంలో గొడుగులా విస్తరించుకున్న ఓజోన్ వాయువు సూర్యుని నుండి భూమికి చేరుతున్న అతి నీల లోహిత కిరణాలను అడ్డగిస్తుంది. భూమి నుండి 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తు మధ్య గల వాతావరణాన్ని ట్రోపోస్పియర్ అంటారు. ఓజోన్ పొర ఈ ట్రోపోస్పియర్లోనే ఉంది. 1978 నుండి అమెరికా ఉపగ్రహం వెంబస్ 7 భూగోళంపై విస్తరించిన ఓజోన్ గాఢతను కొలుస్తూ ఉంది. ఈ ఉపగ్రహం పంపిన దత్తాంశాలు అంటార్కిటిక్ పైన ఓజోన్ పొరలో రంధ్రం ఏర్పడిన సంగతిని ధృవపరిచాయి. ఈ ఓజోన్ రంధ్రం విస్తీర్ణం అమెరికా అంత పెద్దదిగా ఉందిట. అక్టోబర్ మధ్యకాలం నుండి ఓజోన్ రంధ్రం పెద్దది కావటం ఆగిపోయి ఆ పైనుండి బలమైన గాలులు ప్రసరణ వల్ల ఈ రంధ్రం పోవడం మొదలవుతోందని గుర్తించారు. ఈ ఓజోన్ రంధ్రం ఏర్పడడానికి కారణం ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్స్, ఏరోసాల్ ప్రొపెల్లెంట్లు, సాల్వెంట్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మొదలైన వాటి వాడకం అన్నమాట. ఇవి విడుదల చేసే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. అందుకే ఓజోన్ రంధ్రం ఏర్పడుతుంది. అందువల్ల ఓజోన్ రంధ్రం పడకుండా మనం ఓజోన్ పొరను కాపాడుకోవడానికి విరివిగా మొక్కలు నాటి మనం ఓజోన్ పొరని రక్షించుకుందాం. గిలిగింతలు పెడితే మనిషికి నవ్వు ఎందుకు వస్తుంది? మెదడులో నవ్వు కేంద్రం ఉందని, ఇక్కడి నుండి 7వ కపాల నరం మొదలవుతుందని నమ్మిక. మెదడు నుండి మొత్తం 12 కపాల నరాలు మొదలవుతాయి. వీటిని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ 7వ నరం 10వ నరంతో మెడ వద్ద వెన్నెముకలో ఉండే మెదడుకు వెళ్ళే నరంతో కలుస్తుంది. 7వ నరం ముఖం మీద కండరాలకు వస్తుంది. 10వ నరం కంఠంలోని స్వరపేటిక వద్దకు వెళ్తుంది. వెన్నెముకలో ఉండే మెదడుకు వెళ్ళే నరం పొట్టలో ఉండే విభాజక కండరాల గుండా పోతుంది. నవ్వేటప్పుడు ఈ నరాల మధ్య చక్కని సమన్వయం ఉండేటట్లు మెదడు చేస్తుంది. మెదడులోని ఈ కేంద్రాన్ని మాత్రం ఏమాత్రం ఉత్తేజపరిచినా నవ్వు వస్తుంది. అనేక విషయాలు ఇటువంటి ఉత్తేజాన్ని కలగజేయగలవు. మనిషికి గిలిగింతలు పెట్టినప్పుడు మెదడులోని నవ్వు కేంద్రం ఉత్తేజితం కాబడుతుంది. అందుకే మనిషి నవ్వుతాడు. నవ్వడం వల్ల శ్వాస తీసుకోవడం అభివృద్ధి అవుతుంది. రక్తపోటు తగ్గుతుంది. శరీరంలో స్వచ్ఛత చేకూర్చే ప్రత్యేక హార్మోన్లు విడుదలవుతాయి. అంటే నవ్వడం వల్ల మనిషి ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిరునవ్వు కూడా శరీర ఆరోగ్యాన్ని పెంచుతుంది. హాస్యం మనిషికి నవ్వు తెప్పిస్తుంది. అయితే అన్ని రకాల హాస్యాల వల్ల వచ్చే నవ్వు ఆరోగ్యాన్ని అభివృద్ధిపరచలేదు. ద్వేషంతో కూడిన హాస్యం చూస్తే మనిషి ఆరోగ్యం దెబ్బతీస్తుంది. కాబట్టి చక్కటి హాస్యాన్ని చూసి
నవ్వి ఆరోగ్యాన్ని పెంపొందుకుందామా? అడవులు నరికేస్తే వర్షాలు ఎందుకు తగ్గిపోతాయి? మొదటి కారణం, అడవిలోని చెట్లు నరగడం వల్ల ఆ ప్రాంతం భూభాగంపై పడ్డ సౌరశక్తి ఎక్కువ భాగం పరావర్తనం చెంది వెనుదిరిగి వెళ్ళిపోతుంది. పైగా పొడి నేల మీద ఉండే గాలిలో దుమ్ము ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా సౌరశక్తిని పరావర్తనం చెందించడానికి సహాయపడుతుంది. వీటి ఫలితంగా ఆ ప్రాంతంలో నేల అంతగా వేడెక్కదు. భూమి వేడెక్కితే తేమ గాలి వేడెక్కి పైకెళ్ళి చల్లబడి మేఘాలుగా రూపొందుతాయి. మరియు భూమి తలం తక్కువగా వేడెక్కితే ఈ విధానం దెబ్బతింటుంది. అంతేకాదు, తగినంత వృక్షకొడి లేకపోతే మేఘాలు రూపొందేందుకు కావలసినంత తేమ వాతావరణంలో ఉండదు. అడవుల పెరుగుదల అక్కడ కురిసిన వర్షంపై ఆధారపడి ఉంటుంది. వర్షాలు పడకపోతే అడవుల ఎదుగుదల రేటు పడిపోతుంది. అడవులు తరిగిపోతుంటే వర్షపాతం తగ్గిపోవడం, నేల ఎడారిలా మారిపోవడం ఒకదాని వెనుక మరొకటి సంభవిస్తాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉండే ఖచ్చితమైన సంబంధం ఇంకా తెలియవలసి ఉంది. అందుకనే అడవులను పెంచి వర్షాలు అధికంగా కురిపించేలా చేసి మనం పచ్చదనాన్ని పెంపొందింపజేయాలి. మన చేతులు కట్టేస్తే వేగంగా పరిగెత్తలేం. ఎందుచేత? మనం పరిగెత్తేటప్పుడు కాళ్ళు చేతులు ఒకేసారి ముందుకి వెనక్కి కదులుతూ ఉండటం వల్ల శరీరం బ్యాలెన్స్ తప్పకుండా ముందుకు కదులుతుంది. నడిచేటప్పుడు కూడా చేతులు కాళ్ళు ఇలాగే ఒకే సమయంలో ముందుకు వెనుకకు కదులుతాయి. మనం కదలకుండా నుంచున్నప్పుడు మన శరీర గర్భినాభి నుండి పోయే లంబరేఖ కాళ్ళ మధ్యకు వస్తుంది. అంటే మన ఆధారం లోపల పడుతుంది. అందుకే బ్యాలెన్స్ దెబ్బతినకుండా నుంచుని ఉండగలం. నడిచేటప్పుడు పరిగెట్టేటప్పుడు కాళ్ళను విశాలంగా తెరుస్తూ ముందుకు సాగుతాం. మనతో పాటు మన గర్భినాభి కూడా ముందుకు కదులుతుంది. చేతులు కట్టివేస్తే గర్భినాభి నుండి వచ్చే లంబరేఖ ఆధారానికి వెలుపలబడి బ్యాలెన్స్ దెబ్బతినచ్చు. ఆ పైన మనం నేల మీద పడిపోవచ్చు. మనం నడిచేటప్పుడు పరిగెత్తేటప్పుడు చేతులు కాళ్ళు వ్యతిరేక దిశల్లో కదులుతూ ఉండడం వల్ల గర్భినాభి నుండి పోయే లంబరేఖ మన కాళ్ళ మధ్యనే పడి బ్యాలెన్స్ని కాపాడుతుంది. మన శరీరం మరి చేతులు కట్టేస్తే ఈ స్థితి ఏర్పడకపోవడం వల్ల వేగంగా పరిగెత్తలేం. సముద్రం నీలంగా కనిపిస్తుంది. ఎందుకని? ఆకాశ ప్రతిబింబం సముద్రంలో కనిపించడం వల్ల సముద్రం కూడా నీలిరంగులో కనిపిస్తుందని ఆనాడు భావించేవారు. కానీ తప్పు. ఆకాశం సముద్రాలలో కూడా నీలిరంగు కాంతి ఎక్కువగా పరిక్షేపణం చెందడం వల్ల మాత్రమే నీలంగా కనిపిస్తాయి. తెల్లని రంగులోని విబ్జిఆర్ రంగుల్లో పరిక్షేపణం వల్ల నీలం మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? ఉదాహరణకి వి లేదా ఇండిగో ఐ రంగుల్లో ఎందుకు కనిపించదు అనే అనుమానం రావచ్చు. తెల్లని కాంతి నుండి ఎరుపు రంగు లాగేస్తే మిగిలిన భాగం నీలంగా మాత్రమే కనిపిస్తుంది. అదేవిధంగా తెల్లని కాంతి వాతావరణం నుండి దూసుకుని భూమి వైపు వస్తుంటే అందులోని ఎరుపు భాగం వాతావరణ కణాల గుండా దూసుకుని భూమిని చేరుతుంటే మిగిలిన రంగును వాతావరణ కణాలు పరిక్షేపణం చెందించినప్పటికీ ప్రముఖంగా నీలివర్ణం మాత్రమే మనకు కనిపిస్తుంది. వాతావరణం దాటి పైకి వెళ్ళి అక్కడి నుండి చూస్తే ఆకాశం నల్లగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కాంతిని పరిక్షేపణం చెందించగల వాతావరణ కణాలు లేవు. అక్కడి నుంచి భూమిని చూస్తే నీలి ఆకుపచ్చ మణిలా కనిపిస్తుంది. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మోహనవా